ముందుగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి వారు ఏదైతే ప్రజాపాలన తీసుకొచ్చిండ్రో ప్రజలందరూ ఈ రోజంతా చాలా సంతోషపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రయాణం ప్రజలకు చేరవేసే దిశలో సంక్షేమ పథకాలు వాళ్ళ దరికి చేరుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున వారు ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో ఉండాలని మరి కార్యకర్తలము ప్రజలము పెద్ద ఎత్తున మరి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రజాపాలనలో భాగంగా వారు ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్న తీరును చూసి ప్రజలు కూడా చాలా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న 16,000 పైచీలకు రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ముఖ్యంగా బీసీలు చాలా వెనుకబాటుతనంలో ఉన్నారు. వీరు కూడా రాజ్యాధికారం దక్కాలి, సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళు కూడా బలపడాలని చెప్పి వాళ్ళ ఎదుగుదల కొరకు కూడా వాళ్ళ కుల సర్వే చేసి మరి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత వాళ్ళ వాటా దక్కే విధంగా ప్రభుత్వ పొలాలు దక్కే విధంగా మరి పాలన అందించాలని వారు ఏదైతే రాహుల్ గాంధీ సూచన మేరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కులగణన సర్వే స్టార్ట్ చేసిండ్రు. మరి స్టిక్కర్లు అంటించడం జరిగింది. మళ్ళీ రేపు ఎన్యూమరేటర్లు కూడా ఇంటింటికి వచ్చి నమోదు వివరాలు సేకరిస్తున్నారు. దీన్ని కూడా బీసీల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.